పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్షలు రాయలేకపోయిన 30 మంది విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విశాఖపట్నం పెందుర్తికి పవన్ కళ్యాణ్ రాకతో ట్రాఫిక్ను నిలిపివేశారు పోలీసులు. దీంతో విద్యార్థులు 2 నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఆలస్యం కారణంగా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు అధికారులు. దీనిపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు శాపంగా మారింది. పవన్ కళ్యాణ్ ఏదైతే ఎన్ఐడి నుంచి పెందుర్తికి వెళ్ళే రహదారిలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో జేఈఈ మెయిన్స్ రాయడానికి వెళ్తున్న విద్యార్థులు కూడా అదే సమయంలో ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ రావడంతో అయితే చాలా ట్రాఫిక్ జామ్ ఎన్ఐడి నుంచి పెందుర్తి వరకు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవడంతో అయితే చాలా వరకు విద్యార్థులు 2 నిమిషాలు ఎగ్జామ్కి వెళ్ళడం ఆలస్యం అవడంతో ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయలేని పరిస్థితులు అయితే అక్కడ కనబడుతుంది. విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడంతో మా యొక్క భవిష్యత్తు పోతుంది అంటూ కూడా విద్యార్థులు ఆవేదన చేసిన ఘటన అయితే ఈరోజు పెందుర్తి చిన్న ముసలివాడ సమిత ప్రాంతంలో అయితే వెలుగు చూసే పరిస్థితి కనబడుతుంది. రాజకీయ నాయకులు ఉండి కూడా ప్రజలకి ఇబ్బంది కలిగేలాగా చాలా వరకు రోడ్లపై వెళ్తున్నప్పుడు ఎంత ప్రజలకి ఇబ్బందులు లేకుండా కూడా ఎవరి పనులు వాళ్ళు తెల్లవారు ఎవరైతే ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్ళు కానీ ఇలాగ ఎగ్జామ్స్ ఏదైతే జేఈఈ మెయిన్స్ రాయడానికి వెళ్తున్న విద్యార్థులు ఈ నెల 1వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే చిన్న ముసలివాడ పెందుర్తి సమిత ప్రాంతంలో జరుగుతున్నాయి. అక్కడ ఉన్న డిపార్ట్మెంట్కి తెలుసు, అధికారులు ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన ఆ యొక్క ఏరియా నుంచి వెళ్తున్న సమయంలో ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేకపోయారు. ప్రజలెవరికి విద్యార్థులు చిన్నపిల్లల భవిష్యత్తు ఎటువంటి ఆలోచన చేశారు ఈ యొక్క ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ఇదొక అరాచకం అంటూ కూడా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆరోపణలు అయితే పూర్తిగా అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి చూడొచ్చు కొణిదెల పవన్ కళ్యాణ్ రహదారిలో ఏదైతే రోడ్ షో నియమించిన నేపథ్యంలో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులకైతే ఒకేసారి భయాందోళనకు గురైంది. అయితే పోలీసులు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే కప్పిపుచ్చే పరిస్థితుల్లో కూడా కనబడుతుంది. అసలు చాలా విద్యార్థులే చాలా వరకు ఆలస్యంగా వెళ్ళడం వల్లే ఆపారు అంటూ కూడా పోలీసులు కూడా తాళ్ళు మళ్లించడం అనేది కూడా మనకు కనబడుతున్న సంఘటన అయితే కనబడుతుంది. అయితే ఏదైనా సరే ప్రతిపక్ష పార్టీలు అయితే అధికార పార్టీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ యొక్క పిల్లల భవిష్యత్తుతో ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఆడుకుంటున్నాడు అంటూ కూడా ఈ యొక్క వైసీపీ కీలకమైన నాయకులు అయితే చాలా ఆరోపణలు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే తెల్లవారిని ఎప్పుడైనా ఏదైనా ఒక నాయకుడు వెళ్తున్న సమయంలో డిపార్ట్మెంట్ పరంగా ఒక ట్రాఫిక్ నిబంధనలు చాలా రోడ్ రూట్ మ్యాప్ సంబంధించి కూడా పూర్తిగా క్లియర్ కట్గా ఉండాలి. ఎటువంటి క్లియర్ కట్గా లేకుండా కూడా కేవలం ఇక స్కూళ్ళకి వెళ్తున్న సమయం ఉంటుంది, కాలేజీలకు వెళ్తున్న సమయం ఉంటుంది, ఆఫీసులకు వెళ్తున్న సమయం ఉంటుంది, రకరకాల పనులపైన ప్రజలందరూ కూడా బయటకు వెళ్తున్న సమయంలో అది కాకుండా జేఈఈ మెయిన్స్ సెంట్రల్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు రాక ఒకసారి ఎగ్జామ్ అనేది వస్తుంది. ఆ ఎగ్జామ్ టైంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక వల్ల ప్రతి ఒక్క విద్యార్థి ఇబ్బంది పడ్డారంటూ కూడా తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఇక ప్రభుత్వానికి ఇంకా వ్యతిరేకత అనేది కూడా వస్తుందంటూ కూడా కీలకమైన నాయకులు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పూర్తిగా అయితే విశాఖలో అయితే పవన్ కళ్యాణ్ పై విమర్శించే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ గా చూడొచ్చు విశాఖలో ఈ రోజు జరిగిన సంఘటన అనేది కూడా ప్రతి ఒక్క విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామెన్ రామకృష్ణతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.